తన కన్న బిడ్డలందరూ చనిపోయారంటండి. తనకున్న పశువులేంటి సమస్తం కోల్పోయాడండి. ఇన్ని కోల్పోగా తన శరీరంలో కూడా చాలా వేదన, ఆ భయంకరమైన మంట, దురద, పెంకుల్లాగా ఊడిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాను. నిద్ర పట్టిన రాత్రులు తను గడుపుతూ ఉంటుంటే తను ఏం చేయాలో, ప్రభా ఎందుకైనా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు, నాకు తట్టుకోలేకపోతున్నాను అంటే తను ఏడుస్తూ ఉంటుంటే తన ముగ్గురు స్నేహితులు కూడా తన ముందు అలా కూర్చొని వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. రబ్బాయి, ఒకవేళ నీ పిల్లలు ఏమన్నా పొరపాటు చేశారేమరా, ఇలాంటి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నోటి మాట చేత కూడా అంట. ఎలాగంట? నోటి మాట చేత కూడా తను పొరపాటు మాట్లాడలేదంట. చూడండి ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత పరీక్షలో అతను నిరీక్షిస్తున్నాడంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చండి, యోబుకు వచ్చిన కష్టాల ముందు మన కష్టాలు లెక్క అంటారు. కొన్నిసార్లు అలాంటి పరీక్ష మనలాంటికి ఎవరికి ఇవ్వడం. ఎందుకంటే మన సంగతి ఆయన బాగా తెలుసు. చిన్నదానికే నిలబడలేక మనం, చిన్నదానికే ఏదో మనం దేవుని కొరకు నిలబడలేని పరిస్థితులు కనపడుతున్నప్పుడు కొన్నిసార్లు పరీక్షలు కూడా అందరూ రాయలేరండి. క్యాపబుల్ పర్సనే రాయగలుగుతారు, అందరూ కూడా తట్టుకోలేరు కొన్ని పరీక్షలు. నిజమే, కొన్నిసార్లు ఆ ఓర్పు, ఆ సహనం అనేది దేవుడే మనుషుల్లో ఇస్తాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అందుకన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఏమన్నాడు? యాకోబు అన్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పరీక్షలు గుండా దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఆ సహనాన్ని నేర్పిస్తాడు. కొన్నిసార్లు ఆ ఓర్పు లేదనుకోండి, చకాబెక అయిపోతుంది అంతే. కుటుంబాలు అందుకనే విడాకులు ఎక్కువ అవుతా ఉన్నాయి ఈ రోజున. అవునండి, ఎందుకంటే జ్ఞానము గల స్త్రీ అంట ఏం చేస్తుందంట, తన ఇల్లు కట్టుకుంటుందంటండి. నిజమే, యోబు భార్య కూడా తట్టుకోలేక అంది ఒక మాట, ఎందుకయ్యా ఇంకా దేవుడు అంటావు ఎందుకయ్యా, దేవుని దూషించి చచ్చిపోంది, దేవుని దూషించి చచ్చిపోంది. ఆయన ఒకటి అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాకే. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడంటే శ్రమలనే పుటమకుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. అవునండి, ఒక క్రైస్తవ జీవితంలో ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎందుకంటే రానున్న పరిస్థితుల్లో ఆ భయంకరమైన శ్రమల నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో దేవుడు ముందుగానే మనకేం చేస్తాడంటే కొన్ని ప్రేమించి, అవునండి, ఆయన గాయం చేస్తాడు. ఆయన గాయం చేసేది ఎందుకో తెలుసా? నీ హృదయాంతరంగాన్ని సరిచేయటానికి. ఈ లోకంలో ఒకవేళ మనం ఏమన్నా శ్రమ రాలేదనుకోండి, కొంతమంది అనుకోవచ్చు, నన్ను ప్రభు దగ్గరికి వచ్చినాక నాకు అంతా బాగానే ఉందనుకుంటే మనం అపాయంలో ఉన్నట్టే. అవును, ఎందుకంటే కొన్నిసార్లు నేను సరిచేయటానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలను పంపిస్తాడు. దేవుడు తను ప్రేమించి వాడిని ఏం చేస్తాడంటే గద్దించి శిక్షిస్తాడు. అవునండి, కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకువెళతాడు. రానున్న దినంలో ఎలా ఉంటే మన పరిస్థితులు తెలియదు కదా, ఎప్పటికప్పుడే మనం సిద్ధపడాలి కదా. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఏమైపోయింది, టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికే చెప్పండి ఎంతమంది చనిపోయారు చూడండి. నిజంగా అలాంటి కొన్ని సంఘటనలు వింటా ఉంటుంటే కొన్నిసార్లు, ప్రభా మనిషి జీవితం ఏ పాటిదయా, ఏం లేదు పాపం. పిల్లలు కొంతమంది మెడికోస్ అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం సమయంలో, అనుకోకుండా వాళ్ళ మీదకి వచ్చి ఆ ఫ్లైట్ దాని వాళ్ళ మీద పడిపోయింది. వాళ్ళ దగ్గర ఇంచుమించు 25 మెంబర్స్ ఎంతమంది వాళ్ళు చనిపోయారు. వాళ్ళు 241 దానిలో చనిపోయారు, దీనిలోనే 25 మంది చనిపోయారు. వాళ్ళ చూడండి, నిజంగా ఎంతమంది అండి కళ్ళ ముందు అలాగ చనిపోతున్నప్పుడు కొన్నిసార్లు దేశమంతా అలాగే, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటి పరిస్థితి ఏంటి ఈ రోజున? వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఉండొచ్చు, దానిలో అందరు ధనవంతులుగా దానిలో వెళ్ళేది. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా ఇన్ని శ్రమలు మనుషుల్లో, ఇన్ని కష్టాలు, ఎన్ని కుటుంబాలు అండి. నిజంగా చూస్తూ ఉండండి, కొన్ని కుటుంబాలే బిడ్డలందరూ కూడా కుటుంబాలు నశించిపోయినప్పుడు ప్రభా ఎలా తట్టుకుంటారు కొన్నిసార్లు ఆ కుటుంబాల్లో? కొన్నిసార్లు అలాంటివి ఊహించినప్పుడే కొన్నిసార్లు వేదన ఎంతో, ప్రభా ఏంటి కుటుంబాలు కూడా ఇలాగ వెళ్ళిపోయారు. నిజమేనండి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది.
ఆ శ్రమలో కొన్నిసార్లు ఓర్పు, ఆ ఓర్పులో కొన్ని పరీక్ష, ఆ పరీక్షలో ఒక నిరీక్షణ మనకిస్తాడు. ఆ నిజమైన నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యములో మనకు నెమ్మది. ఈ లోకంలో ఏదో ఒక దినమందు మనుషులన్నీ చనిపోతారేమో, కానీ యుగ యుగాలు ఉండే ఆ రాజ్యంలో మనం ఉండాలంటే దేవుడు మనల్ని కొన్నిసార్లు శ్రమలనే పుటము గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలో నువ్వేం చేయాలి తెలుసా? యాకోబులాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా? నీ హృదయ స్థితిని ఒప్పుకోవాలా? ప్రభా, నన్ను విడిపించు, నన్ను క్షమించు, నా జీవితంలో ప్రభా ఆ లోతైన అనుభవం నన్ను నడిపించు. దావీదు వలె నీకు ఇష్టం లేని స్వభావం నాలో ఏమన్నదో చూడు ప్రభా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలా? ఏదో బాధలు వస్తాయి అనుకుని మౌనంగా ఉండటానికి కాదని. దేవుడు నిన్ను ప్రేమించి ఒక శ్రమను, ఒక నిందను, ఒక అవమానాన్ని అనుమతించినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు వెళ్ళాలి. యోబు చేసింది అదే. తనకొచ్చిన బాధలను బట్టి, తనకున్న ఇబ్బందులను బట్టి దేవునికి దగ్గరగా వెళ్ళటం నేర్చుకోవాలా? నువ్వెవరైనా సరే, దేవుడికి ఏ భేదం లేదు. యూదుడని, గ్రీసు దేశస్తుడని, వేరే దేశం ఏ భేదం లేదండి. స్త్రీ అని, పురుషుని కాదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు మోయాబురాలైన రూతును కూడా దేవుడు ప్రేమించాడు. అలా చెప్పండి. ఆమెను కూడా ప్రేమించాడు దేవుడు. ఆమెకున్న పరిస్థితి తెలుసు. ఎందుకంటే యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకుంది. అత్తగారు అంటుంది, అమ్మ మీ దేశాన్ని మీరు వెళ్ళండి అమ్మాక, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను ఇంకా మిమ్మల్ని ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయరాలుగా ఉన్నాను నేను, మీరు వెళ్ళి చిన్న వయసు కాబట్టి మీరు వివాహాలు చేసుకుని మీరు శుభ్రంగా ఉండండి అమ్మా అంటే రూతు వెళ్ళలేకపోయింది. అత్తయ్య ఆ మాట అనబాక, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడైతే మృతి పొందుతావో అక్కడే కూడా నేను నిన్ను విడిచిపెట్టిన అత్తయ్య. ఒకవేళ నా భర్త లేకపోవచ్చేమో, కానీ నీలో దేవుని ప్రేమ నేను చూశాను, నీతోనే నేను ఉంటానని మనసు కలిసింది అని చెప్పేసి ఆమె కూడా అర్థం చేసుకుంది. ఈ పిల్ల నన్ను వదిలిపెట్టలేనంటుంది అని చెప్పి నిజంగా రూతును తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేం వెళ్ళింది. పోనీ బెత్లెహేం వెళ్ళంగానే పోనీ వాళ్ళకి ఏమైనా టిఫిన్ తెచ్చిన వాళ్ళు కానీ వదిన ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అని ఉండేవాళ్ళ? ఈ రోజుల్లో నిందలు, అవమానాలు. కొంతమంది అనుకుంటారు ఇదేం సంపాదించింది అనుకుంటారేమో, కానీ ఒకటే చెప్పింది, నన్ను నయోమని మాత్రం పిలవగాకనమ్మా, నన్ను మారా అని పిలవండి. సమృద్ధిగానే వెళ్ళే కానీ నేను రిక్తురాలుగా నేను వచ్చాను. శ్రమలని పుటం గుండా దేవుడు నన్ను వేశాడు. నా బిడ్డలు చనిపోయారు, నా భర్త చనిపోయారు, నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. తన వేదనతో తను కుమిలిపోతూ ఉండనప్పుడు దేవుడు ఒక ద్వారం తెరిచాడు. మోయాబీరైన ఆమె బెత్లెహేం అనే ప్రాంతంలో బోయిజ్ అనే బంధువు యొక్క పొలంలోకి వెళ్ళి ఏం చేసింది తెలుసా? పరిగేరుకుందండి. తెలుసా మీకు పరిగేరుకుంటాం అంటే? ఇప్పుడు పిల్లలకు తెలియదేమో కానీ కొంతమందికి పూర్వకాలం కూడా వ్యవసాయంలో ఎక్కడన్నా అవి వదిలేసినవి ఉంటాయి చూసారు, అవి కొంచెం మినువులు కానీ పసుపు కొమ్ములు కానీ మన ప్రాంతంలో కొంచెం ఏరుతూ ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా దొరుకుతాయో అని ఏరుకుంటారు కదా, అలాంటి పరిగి ఏరుకుంటూ ఆమె పోషించబడతా ఉండేది. చూడండి, ఆమె నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎలాంటి ద్వారం తెరిచాడంటే, ఏ స్థలములో అయితే పరిగేరుకుందో తర్వాత కాలం దేవుడు ఏం చేశాడు? అదే స్థలముకు, అదే పొలానికి యజమానురాలుగా దేవుడు చేశాడండి. అంటే చూడండి, ఆమెకి శ్రమ కలిగింది, శ్రమలో కూడా ధైర్యంగా ఉంది, ఆ శ్రమలో కూడా ఓర్పు కలిగి ఉంది, ఏది ఆశించుకోకుండా ఆ కనబడినవే ఎలాగ ఎరుకుంటూ ఉంది. ఆయనకి జాలేసింది. ఈ పిల్ల ఎక్కడో పాపం ఎక్కడి నుంచి వచ్చినట్టుగా ఉంది, తింటాకి పాపం తిండి గింజలు, చిన్న పిల్లలాగా ఉంది పిల్ల, ఇలాంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి పని వాళ్ళకి కూడా చెప్పాడు, రే మరీ మీరు అడుగుదాకా కోసి కొంచెం పిల్లకి ఏదైనా ఏరుకుంటుంది లేదా ఉంచండి అన్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి మంచి మనసు ఇచ్చాడు. దేవుడు వాళ్ళని పోషించలేదా? దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయవు, వాటిని పోషించున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. నిజమేనండి. కొన్నిసార్లు లోకంలో మనకు అలాంటి ఇబ్బందులు రావచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు, కొన్నిసార్లు మనకి ఏమీ లేకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క మాటను బట్టి ఏలియాని దేవుడు కాకుల చేత పోషించినట్లుగా నిన్ను ఎలాగైనా దేవుడు నిన్ను పోషించగలిగిన దేవుడు, నిన్ను ఎలాగైనా నేను బాగు చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమని ఏదైనా ఉందా?
దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. నిజమే. ఎందుకంటే మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. దేన్ని బట్టి ఆశీర్దిస్తాడు? మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. అవునండి. అందుకని మొర్దెకై సంగతి మనకు తెలుసు. మొర్దెకై అంటే ఒక యూదుడు. ఎవరైనా ఒక యూదుడు పారసీక దేశంలో, మరి ఆ దినంలో ఆయన ఒక గేట్ కీపర్గా ఉన్నాడు. ఆ గేట్ కీపర్గా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటే, ఆయన నేను ఎవరికి సాగిలు పడకూడదని వాళ్ళకున్న ధర్మశాస్త్రం నేర్పించింది కదా, దాని ప్రకారం నేను అలా ఉండకూడదు. మనుషులందరూ కూడా కాళ్ళకి నన్ను నమస్కారం పెడతా సాగిలు పడుతున్నారు, నేను యూదుడు కనుక ఆ పని చేయనను అన్నందుకు హామానందరు ఏం చేశాడంటే, ఇతడెవడో కొంచెం చెప్పినా కూడా వినకుండా తలబిరుసుగా ఉన్నాడు. ఆడు యూదుడైతే ఎవడికేంటి, వాడిని వాడి వంశాన్ని మొత్తం కూడా ఏం చేద్దాం, మనం నిర్మూలన చేద్దాం అనుకున్నాడు. రాజుగారికి కొంత ద్రవ్యాన్ని ఇచ్చాడు, రాజుగారితో సంతకం కూడా చేయించాడు. నిజమే. ఎందుకంటే ఆ దినాల్లో నిజంగా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు కొన్ని శ్రమల గుండా మొర్దెకైని దేవుడు నడిపించాడు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు నీకు ఒక శ్రమ దేవుడు పంపిస్తే నువ్వు పొరపాటును కూడా శ్రమ తీసేయమని అనొద్దు. శ్రమను జయించడానికి శక్తిని నాకు దయచేయమని అడగండి. ఎందుకో తెలుసా? మీరు ఒక టెస్ట్ రాస్తేనే కదా మీరు ఒక ఉన్నతమైన ప్రమోషన్లోకి వెళతారు. అలాగే నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నీకు పరీక్షలు పంపిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో నువ్వు సక్సెస్ అవ్వాలి. నీకు పెట్టే నువ్వు పరీక్షలో నువ్వు సక్సెస్ అయితే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళతావు. నిజమే. కొన్నిసార్లు కుంగిపోకూడదు. కొంతమంది అనుకుంటారు కోడళ్ళు, ఈ అత్తతో సావలేకపోతున్నానరా, ఇది ఏనాడు చచ్చుద్దా అనుకుంటే నువ్వు ఇల్లు వదిలి పారిపోయావనుకో, ఉన్నా కూడా సర్వం పోగొట్టుకుంటావు. ముసలాం అయిపోయింది. నేను కూడా ఒక రూతులాగా ఉంటే ఆమెను ప్రేమించి ఆమెను వెంబడిస్తే దేవుడు నన్ను కూడా ఒక రూతును ఆశీర్వించినట్టు దేవుడు నన్ను ఆశీర్విస్తాడేమో. ఆ శ్రమ నిన్ను పంపినప్పుడు నీకు అదో పరీక్ష. ఆ ఓర్పు కలిగి ఉండు, నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉండు. రానున్న దినంలో రేపొద్దున ఆ ఇల్లు ఎవరికి? మీరే ఉండాల్సిన తర్వాత నువ్వు ఇప్పుడే తట్టబుట్టతో నువ్వు బారిపోతే ఎట్టా? నువ్వు ఒక పరీక్ష నీకు వచ్చినప్పుడు దాని ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ వస్తుంది, ఆ శ్రమలో కూడా నువ్వు సహనం కలిగి ఉండాలి. నిజమేనండి. ఎప్పుడైనా మళ్ళీ నువ్వు ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు కూడా ఒక అత్తలాగా అవ్వాల్సిందే. చెప్పండి, అన్ని పాత్రలు ఉంటాయిగా మనకు లేవు? చెప్పండి. ఇవాళ ఏదో అన్నారని చెప్పేసి నువ్వు మనం అలాగా మాట్లాడావనుకోండి, రేపొద్దు నీకు అదే ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు అన్ని విషయాల్లో కూడా మనం ఓర్పు కలిగి ఉండడం నేర్చుకోవాలా. నిన్ను బట్టే నీ పిల్లలు కూడా ఉంటారు. కొంతమంది చాలామంది చిన్న స్వభావం కలిగి ఉంటారు, పెద్దవాళ్ళ మర్యాద చూడలేరు. కొంతమంది అయిన వాళ్ళకి ఆకులు అంట, కాని వాళ్ళకి కంచాలు అన్నట్టుగా. ఓ రోజున ఒక తండ్రి ఆ నాన్నగారికంట ఒక మట్టి పెడతలో అన్నం పెడితే తట్టుకోలేకపోయాడు పిల్లోడు. మా నాన్నకి ఏంటి ఇంత ఉద్యోగం చేస్తూ మా తండ్రికి ఎలాంటి పాత్రలో పెడతానని చెప్పి బాధపడ్డాడంట. ఒక రోజున ముసలాయన చేయి జారిపోయి డామ్మని కింద పడిపోతే పాపం పగిలిపోయిందంట. ఇక పగిలిపోతే వేరే పాత్ర కొంచెం కేకలేసి వేరే పాత్ర ఇచ్చాయంట. తర్వాత పిల్లోడు పెట్టిలో చూస్తే అంట ఆ ఇరిగిపోయిన 2 ముక్కలు దాచించాడంట. ఎవరి కోసం? అలా తిట్టాడంట. యారా ఈ మట్టిదా ఎందుకు దాచుకున్నా, ఇది పెద్ద బంగారు ఊసరా దాచు తీయనంట. ఊరుకోనానా, రేపొద్దు నీ అంత ఉద్యోగం నాకు ఉంటుందో రాదు. మరి నీకు అన్నం పెట్టాలంటే రేపొద్దు నీదన్నా కొనగలుగుతానో లేదో, నీకోసమే నేను దాచించానట. అప్పుడు అర్థమైందంట ఆయనకి, అమ్మో వీడు నన్ను మించిన ముదురులాగా ఉన్నాడు వీడు. అంటే చూడండి, కొన్నిసార్లు మన పిల్లలే మనకు పాఠాలు నేర్పుతారండి. మనుషుడా నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత సహనం కలిగి ఉన్నాడో. మొదటిగా ఒకటే చేశాడు, యూదులందరితో కలిసి ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడండి. తన కన్నీటితో దేవుని సన్నిధిలో అడిగాడు, ప్రభా మమ్మల్ని విడిపించాయా. నిజమే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను ప్రార్థన చేస్తున్నాడండి. ఎస్తేరు 4:3. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెను అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఆ దినాల్లో గోనె పట్ట అనేది విచారణ గుర్తుగా ఉండేది. బూడిదలో కూర్చుంటూ ఉండేవాళ్ళు
అంటే వాళ్ళ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణస్థులు కూడా అలాగే గోనె పట్ట ధరించుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిజమే. ఎందుకంటే లోకంలో కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ముందు జయించాలా. దేని ద్వారా జయిస్తాం? ఉపవాస ప్రార్థన ద్వారా జయిస్తాము. అంటే కొన్ని కార్యాలు కూడా ప్రభు చెప్పారు కదా, ఇది మా వల్ల అవ్వలేదు కదయ్యా, నువ్వు ఎలా చేయగలిగంటే ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము. అందుకని కొన్నిసార్లు నీకు శ్రమ వచ్చినా, ఒక కష్టం వచ్చినా మనం ఏం చేయాలి చెప్పండి? ఫోన్ చేసేసి నన్ను ఇట్ట అంటున్నారమ్మా, అట్ట అంటున్నారమ్మా అందరూ చెప్పుకుంటే ఏమైనా ఉపయోగం అవుతుందా? దానివల్ల ఉపయోగం ఉండదు. నీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఫోన్ చూసుకుని పలానా షాపింగ్లో బాగున్నాయి, ఇది చూసుకుంటే మనశ్శాంతిగా ఉందనుకుంటే సరిపోద్దా? ఏం చూడాలి నువ్వు? బైబిల్ తీయాలి. ఏం చేయాలా? బైబిల్ తీయాలి. బైబిల్ తీసి వాక్యం చదవాలి. వాక్యం చదివితే నీ వాక్యమే నాకు నెమ్మది ఇస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో కొన్ని నెమ్మది ఇస్తుంది. నిజమేనండి. లోకంలో మనుషులందరూ కూడా శ్రమ వచ్చినప్పుడు తాగేస్తే ఏమనుకుంటున్నారో తెలుసా? జనాలు చేసే పొరపాటు అదే. ఒళ్ళు అలిసిపోయిందనో, మానసికంగా దెబ్బతిన్నామనో, ఏదేదో కొంతమంది అన్నిటికీ ఒకటే ముందు, కష్టానికి ఒకటే ముందంట, సంతోషానికి ఒకటే ముందంట. ఈరోజు నిజమేనండి. దినానికి వెళ్ళినా ముందు అవుతారు, పెళ్ళికి వెళ్ళినా ముందు అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేనికి సిద్ధపడుతున్నావు నువ్వు? ఈరోజు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు కొన్ని శ్రమలు అనిపించినప్పుడు నువ్వు బాధలో ఏదో మందు తాగేస్తే నీకు ఏదో అయిపోద్ది అనుకోబాక. ఒకవేళ ఆ ముందులోనే గిర్రం తిరిగి డామ్ రోడ్డు మీద పడ్డావు అనుకో, ఊరికి ఉత్తరాన్ని మోసుకెళ్లాల్సింది తెల్లారి. అవునండి. చాలా జాగ్రత్త. ఎందుకంటే నిన్ను శ్రమను పంపించింది మందు కొట్టడానికి కాదు, నీకు శ్రమ పంపించింది పశ్చాత్తాపడటానికి, లోతైన ప్రార్థన చేసుకుంటానికి. మోర్దెకై ఏం చేశాడు తెలుసా? యూదులందరితో కలిసి ఏం చేశాడు? తను ఉపవాస ప్రార్థన చేశాడండి. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నాడో చూడండి జరిగింది ఏంటి అక్కడంటే, ఎస్తేరు 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండే. ఎందుకు వచ్చాడంటే మొర్దెకైని ఉరి తీయాలని చెప్పేసి చెప్పడాగానే వచ్చాడు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అన్నట్టుగా. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడికి మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ పరిస్థితి తేడా వచ్చేసింది. అక్కడ ఎస్తేరు కూడా ఉంది, నేను కూడా ప్రార్థన చేస్తాను బాబాయ్, నేను నా పనికెత్తలు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? అది మనం మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా. నీ కుటుంబంలో ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు నువ్వు చేయవలసింది కూడా అదే. నిజమేనండి. అందుకని ఉపవాస ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా. ఆల్నైట్ ప్రేయర్స్ కానీ కొన్నిసార్లు మనం ఎప్పుడన్నా సంఘంలో ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు దాన్ని మనం సంతోషంతో ఆ రోజుని గడపడానికి ఇష్టపడాలా. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర గడిపే సమయం అనేది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని పాదాల దగ్గర మనం ఎప్పుడైతే అలాగో గడుపుతామో దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడతాము. దేవుడు చేసే కార్యాలు మనం కళ్ళారా మనం అనుభవిస్తాం. అందుకని ఆ శ్రమలో నీకు ఒక ఓర్పు కలిగి ఉండేటట్టుగా దేవుడు నడిపిస్తాడు. అనేక మంది యొక్క జీవితాల గురించి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అబ్రహామును పరిశోధించాడు కదా దేవుడు, యోసేపును దేవుడు పరీక్షించాడు కదా. శ్రమ వచ్చింది, ఓర్పు కలిగిలేడా? యోబు జీవితంలో శ్రమ వచ్చింది, తను ఓర్పు కలిగిలేడా? మొర్దెకైకు శ్రమ వచ్చింది, తను కూడా ప్రార్థన చేశాడు. పరిస్థితి దేవుడు తర్వాత ఎలా మార్చాడంటే 7వ అధ్యాయం 9వ వచనం కూడా చదువున్నాను ఒకసారి. రాజు ముందర నుండి షండులలో హర్బోను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. అది జరిగింది. అది మొర్దెకైని చంపాలని ఇంటికాడ దాచిపెట్టాడు. బాగా రుద్ది దాచిపెట్టి దాని ఇంకా కసి తీరా చూస్తున్నాడు. దీని మీద ఆడు ఏలాడతాం, నేను కళ్ళారా చూడాలని ఆహాహా నవ్వుకుంటా చూశాడు. అక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఏ ఉరి కొయ్యి అయితే మొర్దెకై కోసం తయారు చేశాడో దేవుడు దాన్ని రివర్స్ చేశాడు. హల్లెలూయా. దేవుడు నిజంగా ఆయన నిర్ణయస్తుడు కాదండి. ఏదైనా వ్యర్థం అవుద్దా కానీ ప్రార్థన వ్యర్థం కాదు. అందుకని లోకంలో నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి దాన్ని రివర్స్ చేసేస్తాడు దేవుడు ఎమ్మటే.
అవునండి. నువ్వు ఊహించని కార్యాలు అసలు ఎన్ని అనుకున్నాడో, ఎన్ని ఊహించుకున్నాడో. రాజుగారు నన్ను ఊరేగేసి ఇంకెవడు ఊరేగెత్తాడు, ఎన్నో పెద్ద లిస్ట్ చెప్పాడు. హామాన్తో చెప్పాడు, మోద్దిగా కట్ట చేయమన్నాడు. ఆయన ముందు వెళ్తా ఉండగా ఆయనకి డీజే మోగేసి పెట్టమన్నాడు. డీజే పెట్టేసాడు. ఏం చేయలేక ఏడు సత్తనాడు ఒక పక్కన. ఏదైనా చేయగలిగింది దేవుడు నీకోసం దేవుడు ఏదైనా మార్చగలిగింది దేవుడు, శాసనాలు మార్చగలిగింది దేవుడు అండి ఆయన. ఆఖరికి ఎంత ఘనత దేవుడిచ్చాడంటే 10వ అధ్యాయము 3వ వచనం చదువునాను ఒకసారి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. అదండి. గేట్ కీపర్ ఏమైపోయాడు ఇప్పుడు చెప్పండి? ప్రధానమంత్రి అయిపోయాడండి. గేట్ మ్యాన్ అల్లా వచ్చినప్పుడల్లా అందరు రిసీవ్ చేసుకునేప్పుడు నమస్కారం చెప్పి గేట్ మ్యాన్గా ఉన్న ఉద్యోగం చేసినాడు. ఇప్పుడు ఎక్కడ ఇచ్చాడు? అహష్వేరోషు యొక్క కాలములో ప్రధానమంత్రిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. ఎన్నడు నీ నాశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. ఎన్నడు నే నాశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. తెరచినావు తలుపులు నాకు మూయలేరు ఎవరు ఇలలో, తెరచినారు తలుపులు నాకై మూయలేరు ఎవరు ఇలలో. ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను, ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను. కృప మాత్రమే ఇది, కృప మాత్రమే, కృప మాత్రమే ఇది, కృప మాత్రమే. చాలునే నీ కృప నా బ్రతుకునందున, చాలునే నీ కృప నా బ్రతుకునందున. నా దైవమా నా ఆధారమా, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. అవునండి. దేవుడు ఎన్నడను వాసించకపోయినా నీ కొరకు దేవుడు ఏం చేస్తే తెలుసారా? ఆయన ద్వారాలు తెరిచే దేవుడు అండి. మూయబడిన ద్వారాలు కూడా ఉపవాస ప్రార్థనతో శ్రమ ఏమి ఇస్తుంది? ఓర్పునిస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? ఒక పరీక్ష ఇస్తుంది. ఆ పరీక్షలో నువ్వేం చేస్తావు? నిరీక్షణ నీకు ఇస్తుంది. అవునండి. ఆ నిరీక్షణ ఊహించనది, ఎన్నడూ మనం ఊహించనది. ఏ స్థలములో అయితే బోయాజు పొలంలో పరిగెరుకున్నదో ఆమె ఇప్పుడు అనుకుందా చెప్పండి? ఏదో మా అత్తగారితో పాటుగా వచ్చి ముసలాం కొంచెం నేను అండగా ఉందాంలే, నా తలరాత ఎలా ఉంటే అలా ఉంటుంది అనుకుంటుంది. కానీ నిజంగా ఆమె యొక్క వంశాన్ని మీరు పరిశీలన చేస్తే ఆ వంశం ఆఖరికి ఎక్కడికి వెళ్ళదు తెలుసా? యేసు ప్రభు యొక్క వంశంలో కూడా ఆమె పేరు కూడా ఉంటుంది. అంటే చూడండి, ఎప్పుడూ కూడా ఊహించం. ఒక శ్రమ వస్తుంది, ఆ శ్రమలో నీకు ఏమిస్తుంది తెలుసా? ఓర్పు. ఓర్ప ఉందా? ఓర్పలో ఓర్పు లేదు, ఏమైపోయింది? వెళ్ళిపోయింది. కానీ రూతులో మాత్రం ఏముంది? ఆ ఓర్పు ఉంది. ఆ ఓర్పే ఒక పరీక్ష పెట్టుకుంది. ఆ పరీక్షలో ఏదేమైనా ఒక నిరీక్షణ కలిగి ఉందండి. అవునండి. ఒక రోజున పౌలు గారు ఇదే మాట అంటాడు. రోమిల్ రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఎందుకంటే లోకములో కొన్నిసార్లు మన ముందు ఎన్నో శ్రమలు వచ్చినా సరే, అర్థమైందా? ఆయన అంటున్నాడు, అందుకని మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. 2 కళ్ళు కలిగి పొద్దుగోకులు ఫోన్ ఎంక చూసేకి నరకంలో వేయబట్టు కంటే 1 కన్ను కలిగి ఎక్కడికి వెళ్ళాలా? జీవములో ప్రవేశించడా మేలు. అవునండి. ఈ రోజున ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతించగలుగుతున్నామా?
ఏదైనా ఒక శ్రమ వచ్చిందంటే ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఆ నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేయి. అందుకన్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదేవిని కావు. ఇవన్నీ పోల్చుకుంటే ఒక్క మూలకు రాదంట నరకంలో. యుగ యుగాలు అగ్ని ఆరదు, పొరుగు చావదు. అందుకని స్ఫురణ సంఘంతో ఒక మాట చెప్పాడు. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయంలో 10-11 వచనాలు చదువునా. మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. ఏదో ఆదివారం కాదండి. స్ఫురణ సంఘంతో ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 10-11. మీరు శోధింపబడుకున్నట్లు మీలో కొందరిని చెరలో అది అపవాది మీలో కొంతమందిని ఏం చేస్తున్నాడు? చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండు. జీవ కిరీటం ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటం నేను ఇస్తాను. అది ఎప్పటి వరకు ఉండాలంటే మన నమ్మకం అంతా ఎప్పుడంటే మనకు బాగా ఉన్నప్పుడే. కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఏసయ్యా కడుపులో నొప్పి తగ్గిపోతే ఏసేయలేదు, పోవలేదు. ఆఖరికి ఆదివారం ఆరాధన కూడా ఉండదు మనకి. ఫోన్ వచ్చింది ఎమ్మట ఏం చేయాలిక, వెళ్ళిపోవాలిక. అంటే చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, లోకములో నీకు దేవుడు శ్రమ పంపేది ఎందుకో తెలుసా? ఆ శ్రమలో కూడా నీకు ఒక మేలు దాచించాడు. యోబు జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నా దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడే చెప్పండి. నిజమేనండి. యోబు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించినట్టు నీకు రెట్టింపు దీవెనల కోసం నీ కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్ని శ్రమలని పుట్టకుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. దేనికుండా? యెషయా ఒక మాట చెప్పాడు, అమ్మాయి ముగిస్తాను. యెషయా 48:10 వచనం చదువున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వేసినట్లు కాదు. ఏంటంట? వెండిని వేసినట్టు కాదు. ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. ఎక్కడంటే ఇబ్బంది కొలిములో నిన్ను నేను పరీక్షించాను అంటున్నాడు. పుటము వేయటం అంటే దేవుడు కొన్నిసార్లు అగ్నిని శోధించినట్టుగా నిన్ను పుటం వేస్తాడు. నిన్ను ఇబ్బంది కొలిములో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మన విశ్వాసం అక్కడ తేలిపోద్ది అంతే. అప్పటికప్పుడే అప్పుల గోలో ఏదో ఉంటుంది. ఒక పక్కనేమో ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయము దేవుడు అంటాడు. ఇంకొక మనసు ఏముంటుంది? నోట్రాయి తెచ్చుకుంటే పోదు కానీ. 2 పక్కన పోరాటాలు ఉంటాయి. ఉపవాస ప్రార్థన అంటే ఈ పరిస్థితిలో మనం ఏం ప్రార్థన చేస్తాంలే, ప్రార్థన ఎక్కడో చచ్చుది అని నువ్వు ఇబ్బంది కొలివిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉపవాస ప్రార్థనకు పంపిదామని ఆయన మనసు కోరుకుంటుంటే నిన్నేమంటాడు సాతాను గాడు? ఊరిక అంటే మనుషుల్లో వాడు ఎలాగుంటాడంటే నిన్ను నిరుత్సాహపరుస్తాడు. ప్రార్థన మాత్రం చేయనివాడు 10 రూపాయల వడ్డీ అన్న కట్టిస్తాడు. ఇక ఈ గొయ్యి పోవడంలాక ఆ గొయ్యి, ఆ గొయ్యి పోవడానికి ఈ గొయ్య, ఆఖరికి పయ్య ఊరి కొయ్య. ఏమి సంపాదిస్తున్నావు ఈ రోజున? నిన్ను శ్రమను పంపించిన దేవుడు నిన్ను పాఠం నేర్చుకుంటావని ఇబ్బంది కొలిములోనే నిన్ను పెట్టింది ఎందుకు? ఆ శ్రమలో యాకోబులాగా ప్రార్థన చేస్తావని, విడుదల పొందుతావని, యోబులాగా ఒక పరీక్ష పెట్టింది, నువ్వు 2 ఆశీర్వాదం పొందుతావని, యోసేపుని చెరసాల్లో పెట్టింది ఐగుప్తులో సింహాసనం ఎక్కించడానికని, మొర్దెకైని దేవుడు శ్రమ పంపించింది అహష్వేరోషు కాలంలో పారసీక దేశంలో ప్రధాని చేయటానికే. అందుకని లోకములో శ్రమ కలుగును, అయినను మీరేం చేయమన్నాడు? ధైర్యం తెచ్చుకో. ఆ శ్రమ ఓర్పు ఇస్తుందంట. ఆ ఓర్పు ఒక పరీక్ష ఇస్తుందంట. ఆ పరీక్ష నీకు ఒక నిరీక్షణ ఇస్తుందంట. అదే నిరీక్షణతో మనం ముందుకు వెళదాం. మరణం వరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడిచ్చే జీవగిరీటాన్ని పొందుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోమన్నావు ప్రభా. నిజమే ప్రభా, ఈ లోకంలో ఏదైతే మేము శ్రమలో ఉన్నామో ఆ శ్రమ మాకు ఓర్పును పుట్టిస్తుందని, ఆ ఓర్పు మాకు ఒక పరీక్ష ఇస్తుందని, ఆ పరీక్షలో మాకు నిరీక్షణ ఇచ్చావని మాతో మాట్లాడుతున్నావు ప్రభా. దేవా, నిలబడటానికి నాకు శక్తిని దయచేయండి. ప్రార్థించే మనసు నాకు దయచేయండి. అడగండి ప్రభుతో చెప్పండి, ప్రభా, కొన్నిసార్లు నేను ప్రార్థించలేకపోతున్నానయ్యా, యాకోబోలే మొరపెట్టలేకపోతున్నానయ్యా. అయ్యా, నీ వైపు నేను ఎదురు చూడాలని మాతో మాట్లాడే ప్రభా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారన్న ప్రభా. నిజమే ప్రభా, మొర్దెకై దినముల్లో ఎన్ని శ్రమలు వచ్చినాయా, ఎన్ని ఇబ్బందులు ఉన్న పుటం వేయబడ్డాడు ప్రభా, ఎన్ని అవమానాలు ప్రభా. యూదులందరినీ సంహరించాలని రాజు శాసనము కూడా వచ్చినప్పుడు కూడా ప్రభా, ఎలాగైతే నన్ను నిలబడ్డాడు ప్రభా, నీ కొరకు నిలబడే విశ్వాసం మాకు దయచేయి ప్రభా. తట్టుకునే శక్తి మాకు దయచేయి ప్రభా. పెరిగి తన ఆత్మ రానివద్దు ప్రభా. ఎక్కడ నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము కురింగిపోనివద్దు ప్రభా.
నిజమే ప్రభా, ఈ లోకంలో మనుషులకు కష్టాలు రాక ఎవరికి వస్తాయి ప్రభా? మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా నిలబడటానికి ధైర్యం మాకు దయచేయండి. అబ్రహామును పరీక్షించినట్లుగా ప్రభా, అయా నాయన యాకోబును పరీక్షించినట్లుగా, దావీదుని పరీక్షించినట్లుగా, యోబును పరీక్షించినట్లుగా దేవా నాకు ఒక పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో కూడా ప్రభా ఒక నిరీక్షణ ఉంచావని, నా కొరకు రెట్టింపు ఆశీర్వాదము సిద్ధపరిచావని మాతో మాట్లాడుతున్నందుకు వందనలు ప్రభా. బిడ్డలు ఎవరు కృంగుదలు రానివ్వద్దు, నిరుత్సాహం రానివ్వద్దు, అవిశ్వాసం రానివ్వద్దు ప్రభా. తండ్రి మా కొరకు ఒక మేలైనది ఆశీర్వాదకరమైనది సిద్ధపరిచావని, యోబు వలె రెండంతల ఆశీర్వాదం పొందుకునే కృపను మాకు దయచే. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్నాం. అయ్యా నీవే ప్రభా నాతో ఇంకా నువ్వు మాట్లాడి మమ్మల్ని బలపరచు. యూట్యూబ్ వర్తమానం వింటున్న బిడ్డల ద్వారా కూడా జ్ఞాపం చేసుకుని, టీవీలో వర్తమానం వింటున్న బిడ్డలను కూడా బలపరచండి. వారిని సైనా నీవే ధైర్యపరచు. ఈ సన్నిలో ప్రార్థన చేసుకుని ముందుకు సాగే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.